ఆలోచనలన్నీ నువ్వు వ్యర్థంలే. నీ బుద్ధి శక్తికి కుదిరినంత వరకు నీవు చూసుకుంటున్నావు. నీ బుద్ధికి అతీతమైనటువంటిది ఈ యొక్క శబ్దం. దృష్టి చక్కనిగా పెట్టుకోవాలి. నీవు శ్రవణం మంచిదిగా తీసుకోవాలి. నీవు ఆలోచన మంచిదిగా పెట్టుకోవాలి. నీ మాటలు మంచివిగా పలకాలి. కనుకనే ఈ పంచభూతములను పవిత్రం గావించుకుంటే ఇంతకంటే గొప్ప సాధన మరొకటి లేదన్నాడు. జీసస్ కూడాను అదే చెప్పాడు. ఈ ఫిష్ మ్యాన్ అందరూ వచ్చినప్పుడు అందరూ వచ్చి ఏమేమో అడుగుతూ వచ్చారు. లోకంలో అభిరుచి అయినటువంటి యొక్క దీనిని మొట్టమొదటి ఆశిస్తూ వచ్చారు. పీటర్ నాకు చేపలు ఎక్కువ కావాలి అన్నాడు. కానీ ఇతనికి లోకాకాశంలోనే ఉన్నాడు. ఇది ఏ భూతాకాశము. ఈ భూతాకాశంలో అన్ని ఆంక్షలు నెరవేర్చుకున్నాడు. కట్టగడిపటికి చీచి ఇది కాదు నేను కోరవలసింది, నా చిత్తాకాశాన్ని దాటాలి అని అనుకున్నాడు. జీసస్ కూడా అందరికీ అదే చెప్పాడు. ప్రజలారా, ఎందుకు ఈ ద్వేషము, ఎందుకు ఈ అల్లకల్లోలములు? కరుణ చేత సర్వులను ప్రశంసించండి, అందరినీ ప్రేమించండి, అందరినీ ఆశించండి. ఈ అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని మీరు విశ్వసించండి అని జీసస్ కూడా చెప్పాడు. ఆయన